శోధన సహించిన వారు, నిందలు సహించిన వారు, అవమానాలు సహించిన వారు, రోగాలు సహించిన వారు, బాధలు సహించిన వారు ఎవరైతే సహించుకుంటారో ఈ లోకమందు నీకు దాని ప్రతిఫలం కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పరమందు ఏముందో తెలుసా? వారి కొరకు జీవ కిరీటము దేవుడు వాగ్దానం చేసి దాచుంచాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇహలోక శ్రమలందు భయపడవద్దు. ఇహలోక శ్రమలు వస్తాయి పోతాయి. దానికి నిలిస్తే గనుక దేవుని కృపయందు ఇవి ఏవి కూడా ఎన్నతగినవి కాదని నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. దేవుని కృపయందు, దేవుడిచ్చే మహిమయందు, దేవుడిచ్చే జీవ కిరీటమందు, దేవుడిచ్చే నిత్య ఆనందమందు ఇవి ఏవి కూడా ఎన్నతగినవి కావు, ఇవి వస్తాయి పోతాయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే వాటిని గ్రహించుకుని దేవుని సన్నిధిలో వాటిని గెలవడానికి, వాటిని జయించడానికి ఒక విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సన్నిధిలో సాగిపోతావో ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి నువ్వు నడిపించబడుతున్నావు. హల్లెలూయా.